The chemical substance incorporating it are alpha carbon of benzyl penicillins, such as ionized or polar groups, or acidic groups. Here, ionized, polar or acidic groups are active against gram-negative bacilli, like beta lactam producing ఆర్గానిజమ్స్ అనమాట. ఎగ్జాంపుల్ కార్బెసిలిన్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అగెనిస్ట్ ద నాన్ బీటా లాక్టమింగ్ ప్రొడ్యూసింగ్ లైక్ నెగిటివ్ బ్యాసిల్లీ. పెన్సిలిన్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్. ఈ పెన్సిలిన్స్ అనేవి నార్మల్గా ఇవ్వరు. ఇస్తే కనుక నార్మల్గా అంటే అదొకటే ఇవ్వరు అనమాట. ఇస్తే సోడియం లేదా పొటాషియం సాల్ట్స్తో పాటు ఇస్తారు. లైక్ ఫర్ డీపోట్ ప్రిపరేషన్ దే ఆర్ ప్రిపేర్డ్ విత్ ద ప్రోకేన్ అండ్ బెంజోయేట్ విచ్ ఆర్ హ్యావింగ్ ఎ లిమిటెడ్ వాటర్ సాల్యుబిలిటీ. సో వీటి వల్ల ఏమవుతుందంటే సాల్యుబిలిటీ అనేది పెరుగుతుంది, వాటర్ సాల్యుబిలిటీ అనేది ఉండదు ఎక్కువ. లైక్ హ్యావింగ్ లిమిటెడ్ దిస్ ప్రోకేన్ అండ్ బెంజోయేట్ హ్యావింగ్ ఎ లిమిటెడ్ వాటర్ సాల్యుబిలిటీ, దీస్ ఆర్ లెస్ వాటర్ సాల్యుబుల్. సో దాట్ మనం ఈ సోడియం పొటాషియం వాడతాం, సో దాని టైప్ ఆఫ్ సాల్ట్స్లో ఇస్తాం అనమాట. ఈ కెమికల్ సబ్స్టెన్స్ మనం ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఆల్ఫా కార్బన్తోనే బెంజైల్ పెన్సిలిన్తో చేస్తాము. అయోనైజ్డ్ లేదా పోలార్ గ్రూప్స్, అసిటిక్ గ్రూప్స్. ఇక్కడ ఆల్ఫా కార్బన్ గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా కార్బన్ హియర్ ఆఫ్ అ బెంజైల్ పెన్సిలిన్ సచ్ యాజ్ అయోనైజ్డ్. ఆ ఆల్ఫా పొజిషన్ అనేది అయోనైజ్డ్గా ఉంటుంది. లేదా మనం ఏదైనా గ్రూప్ పెట్టి యాడ్ చేసి అయోనైజ్ చేస్తాం. లేదా పోలార్ గ్రూప్స్, అసిటిక్ గ్రూప్స్ ఏవైనా, లైక్ పోలార్ అంటే లైక్ ఏదైనా లైక్ పోలార్ నాన్ పోలార్ తెలుసు కదా, సో దాట్ అట్లా అయోనైజ్డ్ నాన్ అయోనైజ్డ్. సో అయోనైజ్డ్, పోలార్, అసిటిక్ గ్రూప్స్ అనేది మనం యాడ్ చేస్తాం అనమాట. సో దాట్ ఇట్ ఈస్ అగెనెస్ట్ ద గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. సో గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి అగెనెస్ట్గా వర్క్ చేస్తుంది. సో అంటే మనకి హెల్ప్ చేస్తుంది, ఎఫెక్టివ్ అగెనెస్ట్ ద బీటా లాక్టింగ్ ప్రొడ్యూసింగ్ గ్రామ్ నెగిటివ్ బ్యాసిల్లీ. సో అది అగెనెస్ట్గా ఉంటేనే కదా మనకి ఏదైనా డిసీజ్ వచ్చినా ఏదైనా తగ్గిపోతుంది.